హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉప్పర్చున యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వేటలో కనగత చేపలైతే వల్ల అయితే వేస్తున్నారండి. ఈ రోజు వేటలోనే చాలా గొడవ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటే పారు తెలియదు, దానికైతే మొత్తం 3 వల్ల అయితే వేస్తున్నారండి. చూసారు కదా, ఈ వల్లంక వల్ల అయితే వేసేసుకుంటున్నారు ఒకరును. చేప అయితే మధ్యలో ఉన్న వల్ల అయితే కెంపుతుంది చూసారండి, అదైతే చేప కెమ్మేస్తున్నారు వాళ్ళు అయితే మాత్రం. ఇంకో 2 వల్ల అయితే వాళ్ళ వలంకలు అయితే వేసేసారండి. 3 వల్ల ఒకేసారి కెమ్మారు, కానీ 3 గొడవ పెట్టుకుని మధ్యలో ఆఫ్ చేశారు. మరి మధ్యలో చేప కనబడడం వల్ల మరి వల్ల అయితే వేసేస్తున్నారు. చూసారు కదండి, ఆ బోటు వాళ్ళు చూసారు పారిపోతే ఎంతలా కనబడుతుందో అంత కనగ చెప్పండి. ఇప్పుడైతే దాని చుట్టూ వాళ్ళు తిప్పేస్తున్నారని చూసారు కదండి. వాళ్ళు ఈ బోటు వాళ్ళు తిప్పుతుంటే వాళ్ళైతే ఇంకో బోటు వాళ్ళు చూస్తున్నారండి. వీళ్ళకైతే మధ్యలో గొడవ అవుతుందని చెప్పొచ్చు. గొడవ అయితే అవ్వదు, కానీ ఒకరు సెటిల్మెంట్ చేసుకుంటారండి. అంటే మీరు ఉమ్మడైపోద్దామని అని మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడైతే మొత్తంగా బొడి దగ్గర అయితే వచ్చేసారండి. మా బోట్లో అన్ని కూడా ఒకేసారి చూస్తున్నాయి. చూసారు కదండి, అంటే చేప అయితే ఏం కనబడలేదండి. దాని కారణంగా వీళ్ళు గొడవలు అయితే చూస్తూ ఉండిపోయారు. బోట్లన్నీ కూడా చేపలు అయితే బయట ఎక్కడ కనబడలేదు, ఒకటే పారుపు తెలియదండి. ఈ పారుపుని వల్ల ఉంటే 200 లేదా 300 అయితే అడిపోద్దండి. అదే ఒక 10 టోళ్ళు అయితే అడిపోతుంది కనగ చేప. దానికోసం చూస్తున్నారు. ఇప్పుడైతే చూసారు అన్ని గుమ్ముగా అయితే అయిపోయింది. వాళ్ళైతే గొడవ అయితే మాట్లాడుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళైతే మాత్రం. గడైతే ఇవాళ ఉండిపో చేప ఇది ముగేసిన వాళ్ళ గడైతే అప్పుడు ఉంది కానీ పారు జన ఉంటది రాత్రి వెళ్తానా సరిపోదు అభిమానులు రా తోగబొట్టలు ఆపలేదాడేమో గొడవకి చేప 3 అల్లకి ఎంపేసా కలబట్టి అమ్మ 3 అల్ల గడేసి ఆల్రెడీ వాళ్ళంటిపోయింది ఆ దగ్గరికి. యాత్ర సెలకపోతే వాళ్ళని దెరిపక్కేమో ఈ బర్బక్ ఈ వాళ్ళకే ఇస్తుంది. చేప అయితే వాళ్ళ మీద ఉండిపోతుంది కానీ చేప 2 అంటిపోయి 2 నాన్నకి ఎంత ఉండిపోద్ది చేప అలా ఉండిపోద్ది. సెలకపోతే ఆడేది మే ఆడికి వాళ్ళకి తీర్చేయాల ఈడేమో వల్ల అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఆ చేప గడే ఎదుపక్క తీరద్దురా కొట్టుకేసి వెళ్తామా తప్పత నుంచి పోవాలంతే. ఆ 3 బోటుకి అయితే చేప అయితే గడ చేసిందండి. వల్ల నుంచి అయితే పోయింది. ఈ బోటు వాళ్ళు అయితే కెమ్మరు ఆ చేప అయితే వల్ల ఉండిపోయింది. వాళ్ళు చూడండి గుబ్బేసి అయితే కొడుతున్నారు. ఇప్పుడే రింగుతాడు అయితే ఇచ్చారండి, వాళ్ళైతే లాగేస్తున్నారు. చూసారు కదండి, వాళ్ళైతే చాలా కంగారుగా అయితే ఉన్నారు. చేప అయితే వల్ల ఉండిపోయింది. ఇప్పుడైతే తోబడి బట్ట అయితే తీస్తున్నాడు తోడైతే లాగించమని. మేము చూస్తుంటే వేరే వాళ్ళు బోట్ వచ్చి మా బోటు చేరేస్తున్నారండి. చూసే వాళ్ళ పారిపు చూస్తున్నారు ఉండిపోయారు మా వాళ్ళందరూ కూడా. ఈ బోటు వాళ్ళు చూడండి మా బోటుకు వచ్చి చేరా చేస్తున్నారు. అంటే బోట్లు చేపలు చూసినప్పుడు ఒకరొకరు ఇలా గుమ్మడిపోయినప్పుడు బోటు గుద్దుకుంటూ ఉంటాయని మా వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు.
పొరగట్టదు అలా ఉండగట్టు తిరుగుతుంది పొరగట్లేదు సింపుల్ గడుపు నాకెత్తున్నాను వీళ్ళు ఎక్కడికి పెట్టలే ముందేస్తున్న బోటు వాళ్ళకైతే చేప బాగా పడిపోయిందండి. వాళ్ళని చూసి వీళ్ళైతే వాళ్ళ చుట్టూ అయితే వాళ్ళతో తిప్పేస్తున్నారండి. వాళ్ళు వలంకలు వల అయితే వేసేస్తారు. ఎందుకంటే చేప ఎక్కువ పడిపోతే వీళ్ళు కూడా చేప ఇస్తారని ఈ విధంగా వేసేస్తుంటారు. మేము ఏదో అనుకున్న వల ఈ విధంగా వాళ్ళైతే వచ్చి వేసేస్తున్నారండి. చూసారు కదా, ఇప్పుడు అయితే వాళ్ళు చుట్టూ అయితే ఈ వాళ్ళని తిప్పేస్తుంటారు. ఒకరి చుట్టూ ఒకటి తిప్పుకుంటూ ఉంటారండి. ఒకసారి వేటలో ఇలా జరుగుతుంటుంది. టికెట్ ఇస్తుంది పరుపు బోటు వాళ్ళకైతే రింగ్లు అయితే వచ్చేసాయండి. చేప అయితే పడిపోయింది వాళ్ళకి. ఈ రోజు అయితే 10 లక్షలు దొరుకుతాయని చెప్పొచ్చు. చూసారు కదండి, వాళ్ళైతే రింగ్లు అయితే వచ్చేసి బోటుకి అయితే బట్ట అయితే చేస్తున్నారు. వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళు అయితే వేసేసారు. చూపించగా ఇందాక ముందు బోటు వాళ్ళైతే వాళ్ళు కూడా వేసేసారు. వాళ్ళైతే తోడైతే లాగుతున్నారు. ఇప్పుడు చేప పడ్డ బోటు దగ్గరకు వచ్చి అందరూ కూడా తేలలేసారండి. కొంతమంది చూస్తూ ఉన్నారో చూసారు కదండి, అందరూ కూడా ఆ వాళ్ళ దగ్గరకు వచ్చి తేలలేసారు. అంటే చేప అయితే ఎవరికి ఏం కనబడలేదండి. దాని కారణంగా అయితే ఆ బోటు దగ్గర వచ్చి అందరూ కూడా చూస్తున్నారండి. చేప ఎక్కువ పడినప్పుడు ఈ విధంగా అందరూ చూస్తూ ఉంటుంటారండి. ఈ బోటు వాళ్ళకైతే 10 లక్షలు దొరికాయని చెప్పొచ్చు. చూస్తే కానీ వాళ్ళైతే వాళ్ళెత్తున్నారు. కనగత చేపలు మాకైతే పడ్డాయండి. మేమైతే వలేసేటప్పుడు వీడియో అయితే తీయలేకపోయినాం. ఎందుకంటే వలేసేటప్పుడు అందరూ పని చేస్తే ఉండాలి. అందువల్ల వీడియో తీయలేకపోయినండి. ప్రతి చేపలు అయితే లాక్కుంటున్నామండి. ఈ విధంగా లాక్కుండా చూపిస్తాను చూడండి. చేపలను లాగేటప్పుడు మా వాళ్ళందరూ కూడా ఒక అంబాయి చెప్తుంటారండి. అదే ఒక పాట పాడుకుంటూ చేపలు అయితే లాగుతారు. అది ఏ విధంగా పాడుతున్నారు చూడండి. చేపల్ని బాక్స్ లో వేసేటప్పుడు ఐస్ కంటిన్యూస్ గా అయితే వేస్తుంటామండి. ఎందుకంటే చేపలు పాడవకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు చూసుకుంటాము. మేమైతే ఐస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వేస్తుంటామండి. చేపలు ఎందుకే ఎప్పుడు కూడా మా దగ్గర తాజాగా అయితే ఉంటుంటాయండి. చూసారు కదా, చేపలకి లైవ్ లోనే మేమైతే ఐస్ అయితే వేస్తుంటామండి కంటిన్యూస్ గా అయితే మాత్రం. మా వాళ్ళైతే మొత్తం చేపలని కూడా లాగేశారండి. ఇప్పుడైతే వలబొట్ట వల్ల కొంచెం సర్దుబాటు లేదని కొంచెం తోబొట్టతో లాక్కుంటున్నారు. చూసారు కదండి, ఇప్పుడైతే ఐస్ అదిగా సర్దుబాటు చేస్తాను బాత్స్లోని. ఇప్పుడైతే అందరూ కూడా ఎవరి పైన చేస్తూ ఉంటామండి. చూస్తారు కదా, ఎన్నైతేనా 50 అయితే మాకైతే మాత్రం ఒక 50 నట్లయితే పడ్డాయండి కానగర చేపలు. అంటే ఏంటంటే 2.5 పడ్డాయండి మాకైతే మాత్రం. ఇప్పుడైతే బోట్లన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయండి. చూసారు కదా, అంటే పైగలు అయితే కెమ్మేస్తుందండి. పైగలు వచ్చేసింది.
మేమైతే దిగేసరికి సాయంత్రం అయిపోయిందండి. ఇప్పుడైతే కవ్వాల చేపలు కూడా పడ్డాయి. మా కవ్వాల చేపలు పాట అయితే పడుతున్నామండి. చూసారు కవ్వాల చేపలు పొద్దుగట్లు పడ్డాయండి, ఒక 70 నెట్లు అయితే పడ్డాయి. అప్పుడైతే వీడియో అయితే తీయలేకపోయాను. ఇప్పుడు కవ్వాల చేపలు అయితే పాటతో తెచ్చేసామండి. ఇప్పుడు ఈ కవ్వాల చేపలు ఈ పాట ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాను చూడండి. చేపలను అయితే కింద అయితే వేసేసామండి. చూసాక ఇప్పుడు సౌకర్యం అందరూ చూసుకుంటున్నారు, సైజ్ ఎలా ఉంది అన్ని కూడా చూసుకుంటున్నారండి. ఎందుకంటే సైజ్ చూసా కొనుక్కుంటారు మా దగ్గర అయితే మాత్రం. చూసా కదండి ఇప్పుడైతే అందరూ చూసుకుంటున్నారు, పాట కూడా చూసుకుంటున్నారు, ఎంత నుంచి పాడితే బాగుంటుందని చూసుకుంటున్నారు. ఏ విధంగా పడుతుంది చూడండి. కవ్వాల చేపలు అయితే 1850 రూపాయలు అయితే కొనుగోలు చేశారు. నేను ఎట్టా 29 కేజీలు అయితే వేస్తాము. వీడియో అయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియో కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియో కలుసుకుందామండి. మేము పడుచున్నాడు పోతే లైక్ చేశాను మామ.